రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె నున్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప వాగ్దానం మనం చూస్తున్నాం కదండి, దేవుని యొక్క దినము కొరకు. దేవుడు వచ్చేటువంటి దినమున ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్క జనమును కూడా రక్షించేటువంటి వాడిగా ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. యెహోవా దినము లేదా ఆ దినము అనగా అది అంత్యకాలంలో లేదా దేవుడు వచ్చేటువంటి రాకడ దినముగా మనకి తెలియజేయబడుతుంటారు. అయితే ఇక్కడ మనము చూడవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు తన ప్రజల పట్ల చూపేటువంటి ప్రేమ ఎంత గొప్పది ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. మనము ఉన్నటువంటి బంధకాల నుంచి, మనము ఉన్నటువంటి బాధల నుంచి ఆయన మనల్ని విడిపించడమే కాకుండా మనల్ని ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనం ఏ బంధకంలో ఉన్నామో, మనం ఏ బాధల్లో ఉన్నామో, ఏ యొక్క అపాయంలో ఉన్నామో, వాటి అవమానంలో ఉన్నామో, వాటి అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించి ఒక కాపరిగా మనల్ని ఆయన భద్రపరచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరి తీసుకున్నా, లేదు అంటే ఒక పశువుల కాపరి మనం తీసుకుంటే తన మందను ఎంత జాగ్రత్తగా తను కాపాడుకుంటూ ఉంటాడో, ఎంత జాగ్రత్తగా తన మందను రక్షించుకుంటూ ఉంటాడో, దేవుడు అంతకంటే గొప్ప కాపరిగా మనకు తోడై ఉండి మనల్ని ఆయన రక్షించేటువంటి దేవుడు. మన చుట్టూ ఉన్నటువంటి దుష్టత్వం నుంచి, మన చుట్టూ ఉన్నటువంటి అపవాది యొక్క ఉరిల నుంచి, ఉచ్చి నుంచి మనల్ని ఆయన రక్షించి నిత్యమైనటువంటి దేశము అనగా ఆయన రాజ్యం వైపు ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆ సుందరమైనటువంటి రాజ్యము మనం సంపాదించుకోవాలి అంటే, ఆ నిత్య రాజ్యము మనం చేరాలి అని అంటే మనము దేవుని పైన ఆధారపడవలసినటువంటి వారముగా ఉండం. మనము దేవునిని నమ్ముకొనవలసినటువంటి వారముగా ఉండం. మనం నిరీక్షణ కలిగి దేవుని పైన ఆధారపడినప్పుడు మనకు దేవుడు తోడుగా ఉండి మనల్ని ఒక గొప్ప స్థితిలో ఆయన ఉంచడానికి నిలవబెడుతున్నటువంటి దేవుడు. ఆయన మనల్ని రక్షించి మనల్ని ఏం చేస్తాడంటే క్షేమంగా మనల్ని నడిపించేటువంటి దేవుడు. మనల్ని ఒక సుందరమైనటువంటి లేదా ఒక రత్నాలు వలె అనగా రత్నము, కిరీటము ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే ఒక గొప్పకు, ఒక ఘనతకు సాదృశ్యం. మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో, ఒక మంచి తన ప్రణాళికలో మనల్ని ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడు. ఆయనే మనల్ని మంచి ప్రదేశంలోకి నడిపిస్తుండగా, ఆయనే మనల్ని ఒక మంచి స్థితిలోనికి నడిపిస్తుండగా మనము ఆయన మాట వింటే, మనము ఆయనకు విధేయత చూపితే ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాం. ఈ యొక్క నిత్య రాజ్యాన్ని మనం సంపాదించుకుంటాం, రక్షణను మనం పొందుకుంటాం. నిత్య రక్షణ మనల్ని నిత్య జీవం వైపు నడిపించి దేవునికి దగ్గర చేస్తుంది కనుక అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం దేవుని పైన లక్ష్యం అనేది ఉంచాలి, మనం దేవుని పైన విశ్వాసం అనేది ఉంచాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, ఆది సంభూతుడా యేసయ్యా, మీకే స్తోత్రములు. సర్వాధిపతి అయి ఉన్నటువంటి మహాదేవ, మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుడని మేము చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు ప్రభా. మేము చేసేటువంటి ప్రార్థన ఆలకించండి. అయా మమ్మల్ని రక్షిస్తున్నటువంటి దేవా, మీకు స్తోత్రాలు. అయా మంచిగా ఉన్నత స్థితిలోనికి మమ్మల్ని నడిపించడానికి మంచి కాపరిగా నాయన అయా మా ఎడల జాలి చూపుతున్నందుకు మీకు శతకోటి స్తోత్రాలు తెలియజేసుకుంటూ మా ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆయన తండ్రి కృపతో నాయన మా మనవులను నాయన దరి చేర్చమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.